హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. సో ఈరోజు నేను నా బుక్స్ అన్ని సెగ్రిగేట్ చేసి పనిచేయన బుక్స్ అన్నీ కూడా అమ్మేయడానికి పెట్టేస్తాను అనమాట. సో ఒక 7-8 ఇయర్స్ నుంచి ఉండిపోయిన బుక్స్ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను. అవన్నీ తీసేస్తాను. సో నా దగ్గర ఏమేమి బుక్స్ ఉన్నాయో కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇది నా బుక్స్ స్టోర్ అనమాట. సో ఇక్కడ అంతా వచ్చేసి పీజీ బుక్స్, మొత్తం హిస్టరీకి సంబంధించినవి. ఇక్కడేమో ఫైల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఉండే అనమాట బుక్స్ అన్నీ. సో తీసేసాను. ఇప్పుడు తీసేస్తున్న బుక్స్ వచ్చేసి టాటా మెక్గ్రిల్ ఇండియన్ పాలిటీ, మోడర్న్ హిస్టరీ అనమాట, అండ్ వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఎస్ఎస్సి సాల్వ్డ్ పేపర్స్ అనమాట 2010 to 15. సో ఏపీపీసీ గ్రూప్ 2కి స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించిన బుక్. అండ్ ఇది వచ్చేసి టైమ్స్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ నేర్చుకున్నప్పుడు ఇవి అనమాట ఇవన్నీ. సో వాళ్ళకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అనమాట ఇవి. అండ్ నేను సివిల్స్ కోచింగ్ చేసేటప్పుడు రాసుకున్న బుక్ అనమాట ఇదంతా. అండ్ మాజిద్ హుస్సేన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఇది. అండ్ లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ, నా ఫేవరెట్ బుక్ ఇది. బట్ కొత్త ఎడిషన్స్ వచ్చాయి కాబట్టి ఇది పని చేయదన్నమాట. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇది. సో ఇండియన్ ఎకానమీ దత్తా ఎన్ సుందరం ఇది. సో చాలా ఫేమస్ బుక్స్ అనమాట సివిల్స్ అండ్ గ్రూప్స్కి కూడా ఇది. సో అట్లాగే ఇవి తీసేసాను అనమాట. సో ఇవంతా స్టోరేజ్ అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పి బుక్ ఎంటీ పేజెస్ చించేసి బుక్స్ తీసాను. అప్పటి బుక్స్ సేమ్ జనరల్ నాలెడ్జ్ 2022లో బుక్ అండ్ ఈ బుక్ కూడా. అండ్ చూడండి, సో ఇవన్నీ అప్పుడు బుక్స్ అనమాట, మొత్తము తీసేసి అమ్మడానికి అనమాట ఇవన్నీ పెట్టింది నేను. సో ఇప్పుడు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివేటప్పుడు రాసుకునేవి అనమాట ఇవన్నీ. సో వేస్ట్ పేపర్స్ ఇవి. అండ్ బ్యాంబూ బుక్ అనమాట. అప్పుడు ఒకసారి 4 years బ్యాక్ నాంబల్ ఎగ్జిబిషన్లో కొన్నాను ఇది. సో ఇది అండ్ డైరీ, ఇంపార్టెంట్ సిటీస్ పేర్లు, విజిటింగ్ టూరిస్ట్ స్పాట్స్ రాసుకోవడానికి ఈ డైరీ అయితే పెట్టాను నేను. సో అప్పుడు నేను మ్యూజిక్ టీచ్ చేసేటప్పుడు స్టూడెంట్స్ అటెండెన్స్ అనమాట ఇది. స్టూడెంట్స్ అటెండెన్స్ బుక్ ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇస్తాం కదా మనం. సో అవి అనమాట ఇవన్నీ తీసినవి అవి. సో అట్లాగే ఇక్కడ ఈ పేజెస్ అనమాట. సో ఆ బుక్స్లో మిగిలిపోయిన పేజెస్ అని దేనికన్నా పనికి వస్తాయి కాబట్టి తీశాను నేను. సో అప్పుడు టైమ్స్లో ఇన్స్టిట్యూట్లో కోర్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు కార్డ్స్ ఇస్తారనమాట, ఇంగ్లీష్ స్పీకింగ్ కార్డ్స్, వర్డ్స్ నేర్చుకోవడానికి. అదైతే తీశాను నేను. ఎన్ని ఎంటీ పేజెస్ మొత్తం ఇన్ని మనం చించి ఒక బుక్ లాగా తయారు చేసుకోవచ్చు లేదా వాడుకోవచ్చు. ఈ పేపర్స్ మనకి లీగల్ సైజ్ పేపర్స్ దేనికన్నా పనికి వస్తాయి అన్నమాట ఇవన్నీ. సో అది గైస్, సో ఇక్కడ వరకు అయితే ఇది చేశానమాట. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఆ పీజీ బుక్స్. సో ఇది చూడండి, ఈ బుక్ ఇది. సో ఇది కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ టెస్ట్ది. సో ఇవన్నీ టైమ్ ఇన్స్టిట్యూట్ బుక్స్ అనమాట. నాకు ఎప్పుడైతే పనిచేయవి ఇవి. సో 30 రోజుల్లో హిందీ మాట్లాడిండేమో. ఇదైతే ఎందుకని పనికి వస్తుంది ఉంచుతా. సో స్వామి వివేకానంద జీవితం సంచలనం. ఇవి కూడా పనికొస్తాయి మనకి, ఇన్స్పిరేషన్ అప్పుడప్పుడు చదువుకోవడానికి పనికొస్తాయి. సో ఇవి కూడా వస్తాయి అన్నమాట. సో ఇది మెడివల్ ఇండియా అనమాట ఇది. సో పనిచేయదు, ఇది పనిచేయదు నాకు హిస్టరీకి. ఇది కూడా పనిచేయదు. ఇవి కూడా సివిల్స్ కోచింగ్ అప్పుడుది అనమాట ఇది.
సో ఈ పేపర్స్ మనం చింపుకుంటే దేనికన్నా ఉపయోగపడతాయి కదా, ఈ ఎంటీ పేజెస్ అన్నీ. సో ఇప్పుడు అది చేయాలన్నమాట. అయిపోయినంత వరకు పారేసి ఈ పేజెస్ అయితే చించేస్తాను. సో తర్వాత మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి ఎంటీ ఉంది, అన్నీ యూజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు చించే టైం అనమాట ఇది. సో చింపేశాను అనమాట. సో ఇట్లా అయితే చింపుతున్నాను నేను. సో అన్ని బుక్స్లో కూడా వేస్టేజ్ పేపర్స్ అన్నీ తీసేసాం అనుకోండి, దేనికన్నా ఉపయోగపడతాయి. సింపుల్గా ఇచ్చడం ఎందుకు బుక్స్ని. సో ఇవన్నీ పీజీ బుక్స్ అనమాట, నా ఎంఏ హిస్టరీ బుక్స్ ఇవి. సో MH1 మోడర్న్ వరల్డ్, ఎసెన్షియల్ కాంపోనెంట్స్ది. సో ఇట్లాగా సిరీస్ ఉంటాయి అనమాట. సో MH2 అంటే సెకండ్ యూనిట్ అనమాట. సో ద మోడర్న్ స్టేట్ అండ్ పాలిటిక్స్, ఎక్స్పాన్షన్ అండ్ గ్రోత్ ఆఫ్ మెడివల్ ఎకానమీ, ఫ్యూడలిజము, అండ్ అలాగే ఎర్లీ మెడివల్ ఎకానమీ అండ్ కంటిన్యూస్. సో అలాగే హిస్టోగ్రఫీ, ప్రీ మోడర్న్ ట్రెడిషన్స్, అండర్స్టాండింగ్ హిస్టరీ. సో అప్రోచెస్ అండ్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టోరియోగ్రఫీ, ప్రీ మోడర్న్ ట్రెడిషన్స్ది. సో వయలెన్స్ అండ్ రిప్రెషన్, క్యాపిటలిజం అండ్ ఇండస్ట్రియలైజేషన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ యూరోప్. సో ఇగ్నోలో ఎంఏ హిస్టరీ చేస్తే ఈ టాపిక్స్ బుక్స్ అయితే వస్తాయి మనకి కట్టిన ఫీజుకి. ఇంటర్నేషనల్ రిలేషన్స్, బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్, ఎర్లీ హ్యూమన్ సొసైటీస్, మెడివల్ సొసైటీ ఇది కూడా. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ వచ్చిందనమాట, ఇండియన్ నేషనల్. సో వీళ్ళు వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్స్ ఇన్ త్రూ అండ్ ఏజెస్, ఎవల్యూషన్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్స్ ఇన్ ఇండియా త్రూ ఏజెస్ అనమాట. ఇక్కడ వరకు అదంతా వచ్చేసి ఏన్షియంట్ అండ్ మెడివల్ సొసైటీస్ ఇది. ఇక్కడ వచ్చేసి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ బుక్స్ అనమాట. ఇవి నేషనల్ మూవ్మెంట్ అండ్ లెగసీస్, నేషనల్ మూవ్మెంట్ అండ్ గ్రూప్స్ టు ఇంట్రడక్టరీ, నేషనల్ మూవ్మెంట్ అండ్ సోషల్ గ్రూప్స్, మోడర్న్ సొసైటీ, కల్చర్స్ ఇన్ ట్రాన్సిషన్, alternative social formation, early medieval societies, early historic society 6th century BC to 4th century AD, social questions and colonialism, rural economy, formation of states and empires, colonization part 2 ఇది. సో పొలిటికల్ స్ట్రక్చర్స్ ఇన్ ఇండియా ఇక్కడ నుంచి. సో ఈ పొలిటికల్ స్ట్రక్చర్స్ ఇన్ ఇండియాలో మనకి టాపిక్స్ బుక్స్ అయితే వస్తాయి. సో ఇది కూడా పొలిటికల్ స్ట్రక్చర్స్ ఇన్ ఇండియా, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్స్, స్టేట్ ఇన్ ఎర్లీ మెడివల్ ఇండియా ఇవి. సో అలాగే మిగతా బుక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో క్రాఫ్ట్ ప్రొడక్షన్, టెక్నాలజికల్ చేంజ్ అండ్ ఇండస్ట్రియలైజేషన్, ట్రేడ్ అండ్ మార్కెట్స్కి, ఎక్స్పాన్షన్ అండ్ గ్రోత్ ఆఫ్ మెడివల్ ఎకానమీ, అప్రోచెస్ అండ్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టోరియోగ్రఫీ, అప్రోచెస్ టు ఇండియన్ ఇన్ మోడర్న్ టైమ్స్, అప్రోచెస్ టు హిస్టరీ అండ్ మోడర్న్ టైమ్స్. ఇదంతా హిస్టోరియోగ్రఫీ అనమాట. సో ఈ సెక్షన్ అంతా హిస్టోరియోగ్రఫీ కింద వస్తుంది ఇది. సో ఏన్షియంట్ అండ్ మెడివల్ థీమ్స్లో మళ్ళీ ట్రేడ్ అండ్ కామర్స్, మెడివల్ పీరియడ్, ఏన్షియంట్ అండ్ మెడివల్ సైన్సెస్లో మెడివల్ వరల్డ్ ఇన్ ట్రాన్సిషన్, ఏన్షియంట్ అండ్ మెడివల్ సైన్సెస్లో ప్రీ మోడర్న్ వరల్డ్, పొలిటికల్ స్ట్రక్చర్స్లో ఎర్లీ స్టేట్ ఫార్మేషన్, స్టేట్ ఇన్ మెడివల్ టైమ్స్, colonization, administrative and institutional structures అన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి.
సో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీలో ఎమర్జెన్సీ స్ట్రక్చర్స్ ఆఫ్ కాంప్లెక్స్ ఎకానమీ, హిస్టోరియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, రిలీజియన్, స్టేట్ అండ్ సొసైటీ. ఇది సుజాత లా సిరీస్ అనమాట. లా చదివేటప్పుడు మనకి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తారనమాట. సో ఇవి మనకి ఎప్పటికైనా ఉపయోగపడతాయి కదా అని చెప్తారు. సో ఇవి దాయాలి. సో ఇది కూడా అంతే. సుజాత లా సిరీస్, ఫ్యామిలీ లా, హిందూ లా, ఈ చాలా ఫేమస్ సిరీస్ అనమాట సుజాత లా సిరీస్. ఇవి బాగా ఉపయోగపడతాయి మనకి, ఎప్పుడైనా లా చేసాం కాబట్టి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. సో అది ఫ్రెండ్స్. సో బుక్స్ అన్నీ చూశారు కదా. సో ఇవన్నీ తీసేస్తానమాట ఇప్పుడు. సో ఇప్పటి నుంచో ఉన్నాయి, 6-7 ఇయర్స్ నుంచి పని చేయట్లేదు, దుమ్ము ధూళి తప్ప ఏమీ లేదనమాట. సో తీసేసి నేను మొత్తం ఎన్ని అమ్మేస్తాను ఇవాళ. 10-11కి వెళ్ళి మొత్తం 20-30 వచ్చిన చాలు మనకి. ఎవరికైనా ఉపయోగపడుతుంది, ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ఇచ్చేస్తాను అన్నమాట వాళ్ళకి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటే, నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.